హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ బ్లాగ్స్ అండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎగ్ ఆలు కర్రీ అయితే చేయబోతున్నానండి. ఉడికించుకున్న ఆలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ఒక రెండు. అలాగే ఒక 3 టమాటాలు మిక్సీ పట్టుకోవాలి. ప్రాసెస్ చూద్దాం. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనకి కర్రీ సరిపడినంత ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు అనేది కొంచెం ఎర్రగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం అండి. ఇందులో కరివేపాకు యాడ్ చేసుకున్నాం అండి. ఇందులో ఒక అర స్పూన్ అయితే పసుపు యాడ్ చేస్తున్నానండి. అలాగే సాల్ట్ ఒక 2 స్పూన్లు అయితే యాడ్ చేస్తాను. ఒక 2 స్పూన్లు కూర కారం అండి, ఇది మసాలా కారం లాగా. ఇందులో వేరే మసాలాలు ఏమి యాడ్ చేయనండి. కూర కారం అనేది ఒక 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ధనియాలు జీలకర్ర అన్ని వేసి పట్టించుకుంటాం కాబట్టి ఈ కారం అయితే యాడ్ చేస్తున్నాను ఇవాళ నేను. ఎంత బాగా పట్టేలా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక 3 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందండి. ఈ 2 టమాటా అయితే మనకి వేయించుకున్న తర్వాత ఇందులో ఆలు యాడ్ చేసుకోవాలి. మొత్తం మనకి మసాలా అంతా ఆలు పట్టేలా కలిపించుకోవాలి. ఇందులోనే ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది మొత్తం మనకి కొంచెం ఉప్పు కారాలు పట్టేలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. మనకి టమాటా పట్టుకుని మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని మనకి ఇవి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. చివరిగా మనము కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నామండి. కర్రీ అయితే అయిపోవచ్చింది, నూనె అంతా పైకి వచ్చేసింది కాబట్టి ఒక 1/2 స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఎక్కువ యాడ్ చేయట్లేదు. చివరిగా కొత్తిమీర కూడా ఒకేసారి యాడ్ చేస్తున్నానండి. ఇదిగోండి మనకి కర్రీ అయితే రెడీ అయింది. ఎంత ఎన్ని ఆలు ఎగ్ కర్రీ అయితే రెడీ అయిందండి. ఈ కర్రీ రైస్ లోకైనా చపాతీలోకైనా పుల్కాలోకైనా ఏ కాంబినేషన్ కైనా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈజీగా సింపుల్, ఎక్కువ మసాలాలు లేకుండా చాలా బాగుంటుందండి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఆర్ఆర్ బ్లాగ్ 1 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. చూడండి కర్రీ అయితే చిక్కగా బాగా వచ్చింది. ఈ కూర మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, బాగుందో లేదో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.